హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ఆద్యాల్ గాస్. ఈరోజు వీడియోలో నేను రెయిన్ లిల్లీస్ ఎలా పెంచుకోవాలో చూపెడుతున్నానండి. ఈ రెయిన్ లిల్లీస్ నా దగ్గర 3 కలర్స్లో ఉన్నాయి. పింక్, ఎల్లో అండ్ వైట్ కలర్స్ 3 కలర్స్ ఉన్నాయండి. యాక్చువల్గా పింక్ అండ్ వైట్కి సీడ్స్ రావు, ఎల్లో వాటికి మాత్రమే సీడ్స్ వస్తాయండి. అవి కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు ఎల్లో కలర్ ఫ్లవర్ బ్లూమింగ్ అయిన తర్వాత, వాడిపోయిన తర్వాత అందులో నుండి ఒక సీడ్ వస్తుందండి. దాంట్లో చాలా చిన్న చిన్నగా బ్లాక్ కలర్లో సీడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వైట్ కలర్ రెయిన్ లిల్లీని ప్లాంట్ చేస్తున్నానండి. దానికోసం రెయిన్ లిల్లీస్ని బల్బ్స్ ఉంటాయిగా రూట్స్తో, వాటిని తీసుకున్నానండి. వాటిని వాటర్లో డిస్పో గ్లాస్లో వాటర్ పోసి 2-3 డేస్ అందులోనే ఉంచానండి. 2-3 డేస్ తర్వాత అందులో నుండి చిన్న చిన్నగా ఇలా మొలకలు వచ్చాయి. ఆ వచ్చిన మొలకల్ని నేను ప్లాంట్ చేస్తున్నాను. ఒక్కొక్క ప్లాంట్ని ఒక్కొక్క పాట్లో పెడుతున్నానండి. మనం పెట్టేది ఒక్కటే అయినా కానీ అవి పాట్ చుట్టూ చాలా వస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఇలా ఒక్కొక్క దాంట్లో పెట్టానండి. యాక్చువల్గా ఇవి రెయిన్ సీజన్లో చాలా బాగా బ్లూమింగ్ ఉంటుంది. వీటి గ్రో అయినా వీటి బ్లూమింగ్ అయినా రెయిన్ సీజన్లో బాగా ఉంటాయి. రెయిన్స్ ఎక్కువ పడుతున్న కొద్దీ వీటి బ్లూమింగ్ ఎక్కువ అవుతుందండి. చూడండి, నేను ఒకటే పెట్టాను కానీ ఒకదాని తర్వాత ఒకటి పాట్ చుట్టూ నెమ్మదిగా వస్తున్నాయండి. రెయిన్స్ పడుతున్నాయి కాబట్టి బ్లూమింగ్ కూడా, ఫ్లవరింగ్ కూడా వస్తుంది. చూడండి, వైట్ కలర్ రెయిన్ లిల్లీస్ ఎంత బాగున్నాయో. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ఆద్యాల్ గాస్.